హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఇప్పుడు అల్లం పచ్చడి తయారు చేస్తున్నానండి. నేను అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉంచాను. 1 కప్ అల్లం తీసుకున్నాను, అంటే 100 గ్రామ్స్ దాకా ఉంది. 100 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. ఇవి రెండు కూడా ఒక పావు గంట కాస్త ఎండలో పెడితే దాంట్లో తడి ఏమన్నా ఉంటే ఎండకి ఆరిపోయిద్దండి. ఫస్ట్ చింతపండుని బాయిల్ చేసుకోవాలి. నేను పావు గంట సేపు ఎండలో ఉంచుకున్న తర్వాత చింతపండుని ఉడికిస్తున్నాను. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ తీసుకొని నీరు బాగా తెల్లాలి. ఇలా తెల్లినప్పుడు చింతపండుని అందులో వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మనకి చింతపండు బాగా గుజ్జులాగా అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలి. 100 గ్రామ్ చింతపండుకి 1 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మనకి పచ్చడి కూడా ఏమన్నా గట్టిగా ఉన్నా ఈ వాటర్ వేసుకోవచ్చు. చింతపండు ఇలా బాగా బాయిల్ అయిపోయాక ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. నేను ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూను ధనియాలు వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను ఆవాలు, కొంచెం 1/2 స్పూన్ దాకా మెంతులు, ఇవన్నీ కూడా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి మెంతులు కానీ ఆవాలు ఇవన్నీ కూడా కమ్మని సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. ధనియాలు ఆవాలు ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ సపరేట్ చేసుకొని నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుంటానండి. ఇవన్నీ కూడా చల్లారాక పౌడర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మనం ఇది ఇన్స్టంట్ పచ్చడి కాబట్టి నిల్వ ఉండటానికి కదా. ఇందులోకి నేను మంచి పప్పు నూనె తీసుకున్నాను, నువ్వుల నూనె. నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్దండి. కొంచెం నూనె ఎక్కువ వేసుకొని అల్లం ముక్కలు వేసి ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లాన్ని కూడా దోరగా ఫ్రై చేసుకుంటే మనకి అల్లం పచ్చడి అనేది కాస్త పచ్చి వాసన లేకుండా చాలా కాలం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఈ అల్లం పచ్చడి దేంట్లోకైనా అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. మార్నింగు టిఫిన్స్లోకి మనము పల్లీ చట్నీ లేనప్పుడు కూడా ఇది వేసుకొని తినచ్చు అనమాట. ఇడ్లీ దోశలు అన్నిట్లోకి. చూడండి అల్లం ముక్కలు ఎలా ఫ్రై అయ్యాక సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ సపరేట్ చేసి ఇదే ఆయిల్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు కోసం అండి, పచ్చడి తాలింపు కోసం కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఆయిల్లో పచ్చెనగపప్పు, ఇక తాలింపు దినుసులు అంటే పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కామన్గా వేసుకుంటాం కదా. తగినన్ని పప్పులు పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. నేను అన్నీ 1 స్పూన్ అట్లా వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు. ఇది కాస్త వేగాక ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అవ్వాలి. మనకి తాలింపు ఎక్కువ బాగా మంచిగా పప్పులన్నీ కూడా వేగితే మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇందులోకి కరివేపాకు కూడా వేసాను, కొంచెం ఇంగువ. అలాగే తాలింపులో ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కదా, మంచి సువాసన వస్తూ బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసుకొని ఈ తాలింపు చల్లారాలన్నమాట. ఈలోపు మనం పచ్చడి రెడీ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా పౌడర్లా చేసుకుంటున్నాను. ఇలా మెత్తని పౌడర్లా చేసుకొని ఇందులోనే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. గుప్పెడు వెల్లుల్లి తీసుకున్నాను. ఇందులోనే అల్లం ముక్కలు, మనము చల్లారాక అల్లం ముక్కల్ని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేస్తాను. ఇలా కాస్త కచ్చపచ్చగా ఉన్నప్పుడే మిగతావి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 కప్పు తీసుకున్నాను సాల్ట్. ఇందులోనే 2 కప్స్ దాకా కారం తీసుకుంటున్నాను. కారము టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టేస్తే చూసారా ఇలా కలిసిపోయింది కదా. ఇందులో ఇప్పుడు నేను బెల్లము 50 గ్రామ్స్ దాకా బెల్లం తీసుకున్నాను. అన్నీ నేను 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఉప్పు, కారము, బెల్లము, 100 గ్రామ్స్ చింతపండు, ఇట్లా క్వాంటిటీ తీసుకున్నాను. ఒక్కసారి తిప్పాక సరిగా నలకలేదు. ఇప్పుడు ఇందులో నేను చింతపండుని కూడా కలిపితే కాస్త వాటరీగా ఉండి మిక్సీ జారు బాగా తిరిగిద్ది కదా.
చింతపండు చూసారా ఇలా బాగా మెత్తగా గ్రేవీలాగా అయింది కదా, ఇందులోని వాటర్తో సహా వేసుకొని కాస్త జారుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వాటర్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఏమీ పర్వాలేదు, పచ్చడి ఏం పాడవదండి. చూడండి ఇలా బాగా కలుపుకొని నేను 1-2 సార్లుగా మిక్సీ వేసుకుంటూ ఉన్నాను అనమాట. తగినంత వాటర్ వేసుకుంటూ చింతపండు వాటరు నేను మిక్సీ వేసుకున్నాను మెత్తగా. ఒక్కసారే వేయకుండా మధ్యలో తీస్తూ వేస్తూ కలుపుతూ ఇట్లా ఉన్నానమాట. చూసారా ఇప్పుడు బాగా మెత్తగా సరిపోయింది. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనము తాలింపు పెట్టేసుకున్నాను. ఇందులోకి నేను ఉప్పు కారము కరెక్ట్ సరిపోయిందో లేదో చూసుకున్నాను. అన్నీ 50 గ్రామ్స్ దాకా తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట. 100 గ్రామ్కి అల్లం చింతపండుకి 50 గ్రామ్స్ ఉప్పు కారము అన్నీ సరిపోతాయి. తాలింపు మనము ముందే పెట్టుకున్నాను కాబట్టి దాంట్లో ఇదంతా వేసి కలిపేసుకోవాలి. తాలింపుని ముందే పెట్టుకున్నాం కదా, ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కదా, తాలింపు చల్లారాలన్నమాట. చల్లారితే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. చూశారు కదా, అల్లం పచ్చడిని ఇలా ఈజీగానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్లోకి, బ్రేక్ఫాస్ట్ ఐటెం కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది అన్నమాట. చూశారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఈ పచ్చడిని తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.